మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ జనవరి మాసంలో కొంచెం బీ అలర్ట్గా ఉండాల్సిన కొన్ని రాసులు ఉన్నాయి. సో ఎందుకు ఏంటి మనం టైం వేస్ట్ చేయకుండా మనం పాయింట్లోకి వెళ్ళిపోద్ది కనుక మెయిన్గా ఇక్కడ శని గురుడు అలాగే మాసగ్రహాలు ఏది మనం మంత్లీ రాశి ఫలాలు చెప్పుకుంటామో ఆ మాసగ్రహాలు ఆధారంగా రవి బుధ శుక్ర కుజులు నలుగురు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. సో మాసగ్రహాల టోటల్ ఇంపాక్ట్ ధనుసు రాశినే అక్కడ యాస్పెక్ట్ చేస్తూ ఉంది, ప్రభావితం చేస్తూ ఉంది. అలాగే వీటితో పాటుగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయిన శని, లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయిన గురుడు, రిస్ట్రిక్షన్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ రెండు కూడా ధనుసు రాశి నుంచి వస్తున్నాయి. సో కాబట్టి 6 గ్రహాల యొక్క స్థితి, దృష్టి, గోచారం మనకి ఇక్కడ ధనుర్రాశి మీద కేంద్రీకృతమయ్యింది. సో కాబట్టి ఇది జనరల్గా ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఏ రాశుల వాళ్ళు దీనివల్ల 6 గ్రహాలు ఒక రాశిని చూస్తుండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి ఏంటి అనేది చూద్దాం. సో ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ బీ అలర్ట్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో అది ధనురాశికి అంత జాగ్రత్తగా, అంత అలర్ట్గా, అంత వీళ్ళకి అంత థ్రెటన్గా ఉండే టైం కాదు కానీ ఈ మాసం. బట్ హెక్టిక్ ప్రెషర్, హెక్టిక్ స్ట్రెస్ అనేది మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తుంది. డిఫరెంట్ ఆఫ్ అప్రోచెస్, వివిధ రకాలైన అప్రోచెస్, వివిధ రకాలైన మనుషుల కలయిక మిమ్మల్ని కలవటం కావచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితులు అనేవి మీ మీద కొంచెం అంటే మీరు అనుకున్న యాక్చువల్గా ఏదైతే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ నెల ఏదైతే చేద్దాం అనుకుంటారో సో దీనికి ఎడిషనల్గా కొంతమంది కొన్ని వ్యక్తుల యొక్క పరిచయం కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా, అలాగే రెస్పాన్సిబిలిటీస్ రీత్యా మీకు ఇక్కడ ఈ 6 గ్రహాలు ధనుర్రాశిని చూడటం వల్ల సరౌండింగ్స్ యొక్క అంటే మిగతా వాళ్ళ అవసరం, మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళ అవసరం మీ మీద ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ధనుర్రాశి వాళ్ళకి అంటే జనరల్గా మన జాబ్ మనం చేయటమే పెద్ద హెక్టిక్. ఇక్కడ ఈ జాబు హెక్టిక్ మనం తీసుకుంటా దీని లోపల నాకు కొంచెం ఆ పని చేసి పెట్టు, లేదా నాకు కొంచెం ఈ పని చేసి పెట్టు అని చెప్పి అడిగేవాళ్ళు కొంచెం ఇలాంటి వాళ్ళ యొక్క ప్రెషర్ అనేది ఎక్కువగా ఈ ధనురాశి వాళ్ళకి ఈ మాసం మెయిన్ ఏంటంటే 15వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఎక్కువగా మొదటి 2 వారాలు ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తుంది. సో ఈ మాసంలో ఈ మొదటి 2 వారాలు కూడా ధనురాశి వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేది మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంతే తప్పించి వీళ్ళకి జనరల్గా అంత పెద్దగా అంటే కొంచెం హెల్త్ పరంగా కానీ, మానసిక పరమైన ఒత్తిడి పరంగా కానీ, ఇందాకన్నా కదా మీ సరౌండింగ్స్లో వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి మీ మీద ఎక్కువగా వాళ్ళు పని చేసి పెట్టడం వల్ల కానీ ఇలాంటి ఒత్తిళ్ళు కొంచెం సరౌండింగ్స్ అన్ని మిమ్మల్ని కొంచెం చుట్టుముట్టే ఆస్కారాలు, మీ యొక్క హెల్ప్ అడిగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని యొక్క స్ట్రెస్ అనేది మన జాబ్ మనకి సరిపోతుంది, మన ఇల్లే మనకి సరిపోతుంది. బట్ ఇది కాకుండా ఎడిషనల్గా కొంతమంది పనులు కూడా మనం చేసి పెట్టాల్సిన అవసరం కానీ అలాంటి స్ట్రెస్ కానీ వీళ్ళు ఎక్కువగా ఉండబోతుంది ఈ మాసం. సో ఇక్కడ మెయిన్ బీ అలర్ట్ అని పెట్టుకున్న ఈ ట్యాగ్ లైన్లో కర్కాటక రాశి మెయిన్గా మనం చూస్తే ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే శని లాంటి ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ అయిన గురుడు, 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ధనుర్రాశిని చూస్తున్నాయి. అసలు ఈ 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ధనుర్రాశిని చూడటమే చాలా పెద్ద ఎఫెక్టివ్. ఇది కాక మాసగ్రహాలు ఏవైతే మాస ఫలితాలు మనం చెప్పుకుంటాం, మంత్లీ ప్రిడిక్షన్స్ రవి కుజ బుధ శుక్రుల ఆధారంగా మాసగ్రహాలన్నీ ఒకటే చోట ఉన్నాయి. సో ధనురాశిని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఈ మాసగ్రహాల ట్రాన్సిట్, గోచారం, ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ దృష్టి మొత్తం మీకు ధనురాశి మీద ఉంది. సో ఇది యాక్చువల్గా కర్కాటక రాశికి 6th హౌస్ని ఎక్కువ యాంప్లిఫై చేస్తుంది, 6th హౌస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, 6th హౌస్ మీద ఎక్కువ మనకి 6th హౌస్కి సంబంధించిన విషయాల మీద మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. వాట్ ఈజ్ 6th హౌస్? హెల్త్ పరమైన విషయాలు కొంచెం జాగ్రత్త వహించడం అనేది ఈ రాశి వాళ్ళకి చెప్పదగిన విషయం. మెయిన్గా లోన్స్ తీసుకునే విషయంలో కూడా, అప్పుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్, ఆరోగ్యపరంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈ 6th హౌస్ అనేది జనరల్గా ఏంటంటే మనిషి అనేవాడు తలకాయ నొప్పులు కోరుకోడు, సమస్య రావాలనుకోడు, ప్రాబ్లం రావాలనుకోడు. కానీ ఏంటంటే వాట్ ఈ 6th హౌస్ మీన్స్
సిక్స్త్ హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ అబ్స్టెకిల్. ఏదైతే మనకి ఏదైనా పని చేద్దాం అనుకుంటే అబ్బా ప్రథమ ఆటంకం, మనకి ముందే అవరోధాలు వస్తున్నారు అనుకుంటారు చూసారా. సో ఎవరు కూడా ఏదైనా పని చేస్తే సజావుగా సునాయాసంగా జరిగిపోవాలనుకుంటారు. అలాగే సిక్స్త్ హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ కన్ఫ్లిక్ట్స్, అనవసరమైన వివాదాలు అండ్ కోర్టు కేసెస్. సో సిక్స్త్ హౌస్ మీద ఇన్ని గ్రహాల యొక్క యాస్పెక్ట్ గోచారం ఉండటం వల్ల మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా, మీకు అసలు సంబంధం ఉన్నా లేకపోయినా అనవసరమైన గొడవలు, లేకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, ఇలా రుణపరమైన ఒత్తిడికి సంబంధించో, సో వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే సిక్స్త్ హౌస్ అనేది ఒక దుస్థానం కాబట్టి సిక్స్త్ హౌస్ ట్రాన్సిట్లో 6 గ్రహాల యొక్క ఆస్పెక్ట్, మేజర్ 6 ప్లానెట్స్ జనవరి మాసం మొదటి 2 వారాలు కూడా సిక్స్త్ హౌస్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి లోన్స్ తీసుకునే విషయమైనా, అనవసరమైన లిటిగేషన్స్, అనవసరమైన వివాదాలు, అనవసరమైన కన్ఫ్లిక్ట్స్ విషయంలో అయినా, సో ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించిన వీళ్ళు ఈ రాశి వాళ్ళు, అండ్ డ్రైవింగ్ చేసే విషయంలో అయినా చిన్నపాటి సిక్స్త్ హౌస్ రిప్రజెంట్స్ స్మాల్ చిన్నపాటి చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్స్ చిన్నవి. సో కాబట్టి మీ అలర్ట్గా ఈ రాశి వాళ్ళు ఈ విషయాలకు సంబంధించి ఉండడం మంచిది. మాసగ్రహాలన్నీ మరి కూర్చుని సిక్స్త్ హౌస్ని చూస్తున్నప్పుడు, సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు అవన్నీ 12th హౌస్ని చూస్తాయి. 12th హౌస్ ఈస్ హౌస్ ఆఫ్ ఎక్స్పెన్స్, సిక్స్త్ హౌస్ రీత్యా వచ్చే ఎక్స్పెన్స్. సో కాబట్టి అది హెల్త్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అన్నెసరీ లిటిగేషన్స్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే మనకు వచ్చిన చిన్న హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన దాని త్రూ ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఎందుకంటే 6 గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనకి ధనురాశి మీద, కర్కాటక రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు కూడా ఈ గ్రహాల స్థితి అంతా మీకు సిక్స్త్ హౌస్ మీద ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాల్లో ఈ రాశి వాళ్ళు ఎవరితో గొడవ లేకుండా మీ పని మీరు చూసుకుంటా, చక్కగా ఆరోగ్యాన్ని చూసుకుంటా, సో ప్రమాదాలకి ఏవి గురవ్వకుండా మీరు జనరల్గా లోన్స్, అప్పులు ఇచ్చే విషయంలో కానీ, తీసుకునే విషయంలో కానీ, వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉంటే మంచిది. సో ఇక్కడ మెయిన్గా ఈ జనవరి మాసంలో బి అలర్ట్గా ఉండాల్సిన మరొక రాశి ఏంటంటే వృషభ రాశి. వృషభ రాశికి మనం చూస్తే ఏంటంటే శని బాగున్నాడని చెప్తున్నాం, గురుడు బాగున్నాడని చెప్తున్నాం, రాహు బాగున్నాడని చెప్తున్నాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మాసగ్రహాలు ఏం చేస్తున్నాయి, ఈ మాసం ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది. అన్ని నెలల్లో ఒక రకంగా ఉండదు కదా, సంవత్సరంలో ఒక నెల కొంచెం తేడాగా ఉంటుంది కదా. సో ఎందుకు ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం అంటున్నామంటే, జనరల్గా రవి కుజులు లాంటి ఫైరీ అగ్నితత్వ రాశులకి సంబంధించిన ఫ్లేమబుల్ ఈ యొక్క ప్లానెట్స్ 8th హౌస్ ట్రాన్సిట్లో ఉన్నాయి. సో 8th హౌస్ ట్రాన్సిట్లో ఈ గ్రహాలు ఉండటం, ఇవే కాకుండా మళ్ళీ శని యొక్క దృష్టి, రిస్ట్రిక్షన్ ప్లానెట్ శని యొక్క దృష్టి, ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడి యొక్క దృష్టి కూడా 8th హౌస్ మీద ఉంది. అంటే మాస ఫలితాలు మనం వేటి ఆధారంగా చెప్తాం, రవి బుధ శుక్ర కుజుల ఆధారంగా. అసలు 4 ఒక చోటే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? 8thలో ఉన్నాయి. వాట్ ఈజ్ 8th? 8th హౌస్ ఇస్ సడన్ ఎక్స్పెన్సెస్ ఆర్ సడన్ ఈవెంట్స్, సమ్ సడన్ చేంజెస్. సో ఇది మెయిన్లీ డిపెండ్ అపాన్ హెల్త్ కావచ్చు, అన్నెసరీ లాస్ కావచ్చు, వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్లోనూ, మనకి ముఖ్యంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారనుకోండి, స్పౌజ్కి సంబంధించిన ఇన్కమ్ విషయాలు కావచ్చు, స్పౌజ్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్లో కావచ్చు, వీటికి సంబంధించి మెయిన్గా. సో కాబట్టి ఈ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించో, సో ఇలాగా ఈ రాశి వాళ్ళకి 8th హౌస్లో ఇన్ని గ్రహాలు, అంటే గురుడు శని కూడా 8th హౌస్ని చూడడం. 8th హౌస్ అనేది ఎంత లేదన్నా కూడా మనిషి అనేవాడు ఎవడు యాంగ్జైటీ కోరుకోడు, టెన్షన్ పడాలనుకోడు. సో అలాగే ఏమవుతుందో ఏమో, జాబ్కి సంబంధించో, హెల్త్కి సంబంధించో ఒక రకమైన టెన్స్డ్ మైండ్. అండ్ 6 ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 8th హౌస్, 8th హౌస్ని చూడటం కావచ్చు, 8th హౌస్లో ట్రాన్సిట్ అవటం కావచ్చు. సో 8th హౌస్లో ఉన్నది ఏంటంటే అన్సడన్ ఈవెంట్స్, అన్సడన్ చేంజెస్. సో కాబట్టి ఈ 8th హౌస్లో ఇన్ని గ్రహాలు ఉండడం అనేది డెఫినెట్గా అక్కడ ముందు ఇన్లాస్, అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇందాక మనం చెప్పినట్టు ఫైనాన్షియల్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో, మెయిన్లీ హెల్త్ పరంగా రవి కుజుడు లాంటి 2 ప్లానెట్స్ కూడా ఇక్కడ 8th హౌస్లో ఉంటా ఉన్నాయి కాబట్టి ఆవేశపూరితమైన, కొంచెం మనకి ఎమోషనల్గా కొంచెం మనము సడన్ ఎమోషనల్ ఫీల్ అయ్యే కొన్ని సంఘటనలు ఈ వృషభ రాశి వాళ్ళకి జరిగే ఆస్కారాలు ఉండొచ్చు. సో కాబట్టి బీ అలర్ట్. అంటే లైట్ లేని స్ట్రీట్లో మనం వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తామో, ఈ 2 వారాలు మెయిన్గా జనవరి 2 వారాల వరకే, 15వ తారీఖు వరకు రవి కుజులతో పాటుగా ఈ గ్రహాలన్నీ 8th హౌస్లో కంజెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మాస గ్రహాలు.
వ్యాపారంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, ఫ్యామిలీ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ అన్నిట్లో కూడా 8th హౌస్ని ఇన్ని గ్రహాలు చూడటం వల్ల దానివల్ల కొంచెం రిస్కో టెన్షనో ఉంటుంది తప్పించి మీకు ప్లెజెంట్నెస్ అయితే ఉండదు. కాబట్టి ఈ 2 వారాలు 15వ తారీఖు వరకు జనవరి మాసంలో వృషభ రాశి వారు కూడా ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో ఈ జనవరి మాసంలో బి అలర్ట్గా ఉండాల్సిన మరొక రాశి మకర రాశి. ఈ మకర రాశి ఏంటంటే మెయిన్గా మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి మాసగ్రహాలు రవి, బుధ, కుజ, శుక్రులు ఏదైతే మంత్లీ ప్రిడిక్షన్స్ మనం వేటిని బేస్ చేసుకుని చెప్పుతామంటే ఈ మాసగ్రహాల ఆధారంగా. సో మాసగ్రహాలు అన్నీ కూడా వీళ్ళకి 12th హౌస్లో ఉన్నాయి, విచ్ రిప్రజెంట్స్ లాస్ ఆర్ ఎక్స్పెన్సెస్. కాబట్టి ఈ మాసగ్రహాలు వేయి స్థానంలో ఉండటమే కాక వీళ్ళకి ఏలినాడిసిన అయిపోయాక కూడా మకర రాశి వాళ్ళకి శని తృతీయం నుంచి వేయ స్థానాన్ని చూస్తున్నాడు, షష్టమ స్థానం నుంచి కూడా మళ్ళీ గురుడు వేయి స్థానాన్ని చూస్తున్నాడు. రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ శని వేయి స్థానాన్ని చూస్తున్నాడు, గురుడు వేయి స్థానాన్ని చూస్తున్నాడు, ఎక్స్పాన్షన్ ప్లానెట్. 2 కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్, 2 మేజర్ ప్లానెట్స్. శని గురులు అసలు 12th చూడడం, శని గురులు ఇద్దరు 12th చూడడం, అలాగే 12thలోనే మాసగ్రహాలని ఉంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సిబుల్ మంత్ అనమాట ఈ జనవరి మాసం మీకు. సో ఆ మాసంలో నాకున్న ఖర్చులు, ఆ మాసంలో నాకు ఎదురైన అనుభవాలు, ఆ మాసంలో నాకు ఎదురైనవి కొంచెం మనకి ఇష్టం లేకపోయినా కష్టమైనా వదిలించుకునైనా సరే, డబ్బులు వదిలించుకునే వీళ్ళ దరిద్రం వదిలించుకుందాం అనే కొన్ని సంఘటనలు లాంటివి జరిగే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మకర రాశి వాళ్ళకి ఈ మంత్ చాలా అవసరం. జనవరి 15 వరకు కూడా మన మకర రాశి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ విషయాన్ని గమనించండి. ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. ఇన్ని మాసగ్రహాలు మొత్తం సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 12th హౌస్. అంటే ప్రతి విషయం మీరు కష్టపడితే కానీ అది అవ్వదు. అంటే అంత స్ట్రెయిన్ ఉండొచ్చు, కొన్ని లాంగ్ జర్నీస్ ఉండొచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెన్సెస్ కూడా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ 31st అనో ఏదనో మళ్ళీ ఇలాగా ఈ వ్యసనాలు వీటి జోలికి ఈ టైంలో వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని చక్కగా మకర రాశి వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, హెల్త్ మేనేజ్మెంటు ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి బీ పేషెన్సీగా ఉంటా, ఇంపల్సివ్గా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఈ మంత్ని కొంచెం ఎవరికైతే ఇంకా కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు కూడా కొంచెం స్టెబులైజ్డ్గా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తే బెటర్ ఈ మాసం. కాబట్టి ఇక్కడ ఈ మాసంలో 6 గ్రహాల యొక్క స్థితి ట్రాన్సిట్ మొత్తం 12th హౌస్లో ఉంది. కాబట్టి దిస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సిబుల్ మంత్ అనేది మాత్రం మకర రాశి వాళ్ళకి అర్థమవుతుంది. సో మెయిన్గా ఈ 3 రాశులు అంటే ధనురాశి మీద మెయిన్గా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఆస్ట్రాలజీ అనేది జ్యోతిష్యం, ఒక వెలుగు. ఎక్కడ మనకి ఒక లైట్ లైన్ రోడ్లు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయని చూసుకుని మనం జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళడం కోసమే ఆ పరాశరుడు మనకి ఈ యొక్క గొప్ప శాస్త్రాన్ని ఇచ్చారు. సో కాబట్టి దీన్ని అనుసరించి మీరు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.